ఆత్మ బలిదానాలకు కానీ ఇంకా సమ్మెని ఉధృతం చేయాలనే ఆలోచనతో ఇవన్నీ వరకు కూడా చేయొద్దని మీకు మినిస్టర్గా సీనియర్ మినిస్టర్స్గా ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇప్పుడే క్యాబినెట్లో చర్చించి మీకు తెలుసు తెలంగాణ ఏ విధంగా ఆత్మ బలిదానం సాధించుకున్నామో ఆ తర్వాత ఏం జరిగినాయో విధ్వంసాలు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఆర్టీసీ కార్మికులు 58 రోజులు సమ్మె చేసి 36 మంది చనిపోతే ఖమ్మంలో శ్రీనివాసరెడ్డిని మొదలుపెట్టుకుని 36 మంది చనిపోయినా అప్పటి ప్రభుత్వం చెల్లించలే. కానీ ఈరోజు నిన్న సమ్మె మొదలైంది. నిన్న సాయంత్రమే బట్టి డిప్యూటీ సీఎం గారి ఛాంబర్లో పొన్నం గారు మేము అందరం మాట్లాడుకొని ఎండి నాగిరెడ్డి గారు ఆఫీసర్ సీఎం గారు మొన్న రాత్రి కూడా డిస్కస్ చేసి సమ్మెను కావద్దని మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి ఆత్మహత్యలు మంచిది కాదని మీ అందరికీ కూడా దయచేసి మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవాళ ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినారు. 2 పిల్లలు ఆర్మీలో పనిచేస్తున్నారు. కానీ ఆయన మొండి వైఖరితోనే ఆ రోజు 36 మంది చనిపోయిండు. కానీ మా ప్రభుత్వం ఆ విధంగా కాదు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా 10,000 కోట్ల పైన ఇవాళ ఆర్టీసీకి చెల్లించి 270 కోట్ల మంది ఇవాళ అక్క చెల్లెళ్ళని గుడికి పోయినా, బడికి పోయినా, పెళ్లి మ్యారేజ్ పోయినా ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తూ ఇలా ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ ఉల్టా మహిళా సంఘాలకు బస్సెస్ ఇచ్చుకుంటూ వారిని కూడా చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని మీకు దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ సమస్యల మీద సానుకూలంగా మినిస్టర్ గారు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికెళ్ళి మాట్లాడుతున్నారు. వివిధ కారణాలతోని ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నది. మీరు ఎవ్వరు కూడా ఎలాంటి చేయొద్దు. ఆ మన శంకరయ్య గౌడని ఆ నర్సంపేటకి చెందిన సోదరుడు కూడా కోలుకోవాలని ఆశిస్తూ నల్గొండలో కూడా ఎంకర్ అనే కార్మికుడు ట్రై చేసింది కానీ మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు, ఎవరు కూడా ఇలాంటి చేయొద్దు. మనం లోకంలో ఏది పోయినా తీసుకురావచ్చు తప్ప ప్రాణం పోతే భగవంతుడు కూడా తీసుకురాలేడు. మేమున్నాం, మా ముఖ్యమంత్రి గారు మంత్రులు మేమందరం కూడా ప్రభుత్వం మీ ఎమ్మడి ఉంటుంది. మీ సమస్యల మీద సానుకూలంగా స్పందిస్తాం. దయచేసి మీరందరూ కూడా ఎలాంటి మీరు కొందరు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ మాటలు నమ్మకుండా అందరూ కూడా శాంతంగా ఉండండి. త్వరలో ఉండే సమస్యకు పరిష్కారం చూపిస్తాం. అరే ఇప్పుడు నిన్న కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా చెప్పినాం. ప్రజాపాలన ప్రభుత్వం, కార్మికులు వాళ్ళ నిరసన చెప్పుకోవచ్చు, ఎక్కడ కూడా నిరసనకు అడ్డం పడమనేటువంటిది మీ ద్వారా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసినాం. సో కింద అటువంటిది ఎక్కడైనా వాళ్ళు అబ్స్ట్రక్షన్ లేదా ఇతరత్రైన ఇష్యూస్ ఉంటే అక్కడ లోకల్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొరకు వాళ్ళని చేసుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఉద్యమాన్ని అణిచివేయాలనే ఆదేశం కానీ సూచన అటువంటి ఆలోచన లేదు. స్వయంగా నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చాలామంది మిత్రులు వచ్చినప్పుడు ఉద్యమం ప్రజాస్వామిక ఆకాంక్ష కార్మికులది, డెఫినెట్లీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఉంది అనేటువంటి మాటని చెప్పినాం. ఇవాళ చెప్తున్నాం కార్మికుల హక్కుకు ప్రొటెక్షన్, ఆ ప్రొటెస్ట్కు దానికి ఎక్కడ కూడా బార్ లేదు చేసుకో